హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ ద ల్యాబర్నమ్ టాప్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ల్యాబర్నమ్ టాప్. సో లేబర్నమ్ అనేది ఒక చెట్టు అనమాట. తెలుగులో మనం రేల చెట్టు అని పిలుస్తూ ఉంటారు. దాని సీడ్స్ అన్నీ పాయిజనస్ యాక్చువల్లీ. సో ఆ చెట్టు పైన టాప్ ఆఫ్ దట్ లేబనమ్ ట్రీ. సో దాని గురించి ఏంటో తెలుసుకుందాం బై టెడ్ హ్యూస్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ద లేబర్నమ్ టాప్ ఈస్ సైలెంట్, క్వైట్ స్టిల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ yellow September sunlight. A few leaves yellowing, all its seeds fallen. The laburnum top is silent, quite still in the afternoon yellow September sunlight. సో తెలుసు కదా, లాబర్నమ్ టాప్ అంటే టాప్ పార్ట్ ఆఫ్ ది లాబర్నమ్ ట్రీ అని అర్థం. అండ్ ఎల్లో సెప్టెంబర్ సన్లైట్, ఇక్కడ మీనింగ్స్ తెలుసుకుందాం. ఎల్లో సెప్టెంబర్ సన్లైట్ అంటే ఏంటంటే ఆటమ్ సీజన్ అనమాట. ఆటమ్ సీజన్ ఏం జరుగుతుంది? ఆటమ్ సీజన్లో ఈ ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. సో అటువంటి ఎల్లో సెప్టెంబర్ సన్లైట్, ఆ పగలు ఎల్లో సెప్టెంబర్ ఆ సీజన్లో, ఆటమ్ సీజన్లో చాలా ఆ చెట్టు లాబర్నమ్ టాప్ అనేది చాలా సైలెంట్గా ఉందన్నమాట. ఆ చెట్టు అంతా క్వైట్ స్టిల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఆ రోజు మధ్యాహ్నం సైలెంట్గా ఉంది. ఆ చెట్టు నుంచి ఎటువంటి సౌండ్స్ రావట్లేదు. ఆకులన్నీ రాలిపోయే టైం అనమాట. ఏ ఫ్యూ లీవ్స్ ఎల్లోయింగ్. సో ఆ ఆకులన్నీ ఎల్లో కలర్లోకి మారుతూ ఉన్నాయి. అండ్ ఆల్ ఇట్స్ సీడ్స్ ఫాలెన్. సో మొత్తం ఆ విత్తనాలన్నీ రాలిపోయాయి అన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే డికేన్ చూపిస్తుంది. ఆ చెట్టు మొత్తం రాలిపోతూ ఉంది కదా చెట్టు నుంచి. సో ఆ చెట్టులో లైఫ్ అనేది లేకుండా పోతూ ఉందన్నమాట ఆ సీజన్లో. అట్లా లైఫ్లెస్గా ఉంది ఆ చెట్టు. టిల్ ద గోల్డ్ ఫించ్ కమ్స్ విత్ ఎ ట్విచింగ్ చిర్రప్, ఏ సడన్నెస్, ఏ స్టార్టిల్మెంట్ అట్ ఎ బ్రాంచ్ ఎండ్. సో ఎప్పటిదాకా ఉందంటే ఆ సైలెన్స్, ఆ చెట్టులో ఆ లైఫ్లెస్నెస్, ఆ సైలెన్స్ ఎప్పటిదాకా ఉందంటే టిల్ ద గోల్డ్ ఫించ్ కమ్స్. సో గోల్డ్ ఫించ్ అనేది ఒక స్మాల్ ఎల్లో బర్డ్ అనమాట. అది ఒక స్మాల్ ఎల్లో బర్డ్, పాటలు పాడుతూ ఉంటుంది, ఎల్లో సింగింగ్ బర్డ్ అది గోల్డ్ ఫించ్ అనేది. అది వచ్చేదాకానే ఆ పైన ఆ చెట్టులో లేబర్నమ్ ట్రీ అంతా సైలెంట్గా ఉంది. ఈ గోల్డ్ ఫించ్ ఎంటర్ అయిన తర్వాత విత్ ఏ ట్విచ్చింగ్ చిరప్, అది ఎట్లొచ్చిందంటే సౌండ్ చేసుకుంటూ. సో ట్విచ్చింగ్ చిరప్ అంటే షార్ప్ సౌండ్స్ చేసుకుంటా, ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి కదా. సో ఆ క్విక్ షార్ప్ బర్డ్ సౌండ్స్ అది చేసుకుంటా వచ్చింది. సో వెంటనే ఏ సడన్నెస్, సడన్గా ఏమైందంటే, అంటే ఆ సడన్నెస్ మొత్తం అందులో అలర్ట్ వచ్చింది. ఏ స్టార్టిల్మెంట్, కొద్దిగా అలర్ట్ అయింది, మూవింగ్, కదిలిందనమాట ఆ చెట్టులో. అప్పటిదాకా ఉన్నటువంటి ఆ స్టిల్నెస్ని ఈ గోల్డ్ ఫించ్ బర్డ్ వచ్చేసి బ్రేక్ చేసింది, ఆ స్టిల్నెస్, ఆ సైలెన్స్ అంతటిని. సో అప్పటిదాకా క్వయట్గా ఉన్నటువంటి ఆ సీన్ అంతా, ఆ చెట్టులో ఉన్న క్వయట్నెస్ అంతా వెళ్ళిపోయిందనమాట. ఈ గోల్డ్ ఫించ్ రావడంతోనే ఆ చెట్టుకి కొద్దిగా లైఫ్ వచ్చినట్లు అయింది. దెన్ స్లీక్ యాజ్ ఎ లిజార్డ్ అండ్ అలర్ట్ అండ్ అబ్రప్ట్, షీ ఎంటర్స్ ద థిక్నెస్ అండ్ ఎ మెషిన్ స్టార్ట్స్ అప్. సో స్లీక్ యాజ్ ఎ లిజార్డ్, స్లీక్ యాజ్ ఎ లిజార్డ్ అంటే చాలా స్మూత్గా, ఈ లిజార్డ్స్, ఈ బల్లులు ఎట్లా మూవ్ అవుతాయి చాలా స్మూత్లీ అండ్ క్విక్లీ. సో స్మూత్గా క్విక్గా మూవ్ అవ్వడం అనమాట. అండ్ సో ఈ బర్డ్ ఎట్లొచ్చిందంటే ఈ ఒక లిజార్డ్ లాగా స్మూత్గా ఎంటర్ అయింది. అది ఎక్కడికి? అండ్ అలర్ట్ అండ్ అబ్రప్ట్ షీ ఎంటర్ ద థిక్నెస్. సో అలర్ట్ వచ్చింది ఆ చెట్టులో. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న చెట్టు అలర్ట్ అయింది. అండ్ అబ్రప్ట్ కొద్దిగా డిస్టర్బ్ చేసింది ఆ చెట్టుని, అంటే ఆ సైలెన్స్ని డిస్టర్బ్ చేసింది అనమాట ఇది. షీ ఎంటర్స్ ద థిక్నెస్. థిక్నెస్ అంటే డెన్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా, మొత్తం గుబురు గుబురుగా ఉండేటువంటి ఆ చెట్ల ఆకులు, దాంట్లోకి ఎంటర్ అయింది ఆ బర్డ్. అండ్ ఏ మెషిన్ స్టార్ట్స్ అప్, అంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్నప్పుడు ఒక మెషిన్ సౌండ్ వస్తే ఎంత సౌండ్ వస్తుందో, సో ఆ మెషిన్ స్టార్ట్ అయింది. దాని యొక్క అరుపులు మొత్తం బజింగ్ సౌండ్ అనమాట. ఆ బర్డ్ ఏదైతే ఉందో గోల్డ్ ఫించ్, దాని సౌండ్తో. ఏ మెషిన్ స్టార్ట్స్ అప్ ఆఫ్ చిట్టరింగ్. సో మొత్తం చిట్టరింగ్ సౌండ్స్తో మెషిన్ స్టార్ట్ అయిందనమాట. చిట్టరింగ్ అంటే తెలుసు కదా, కంటిన్యూస్ చిర్పింగ్ సౌండ్స్ అని. అండ్ ఏ ట్రిమోర్ ఆఫ్ వింగ్స్. సో ట్రిమోర్ అంటే ఈ షేకింగ్స్ అనమాట, షేక్ అవ్వడం. సో దాని రెక్కలన్నీ
రెక్కలు కొడతా ఉంటది గదా! ఆ షేకింగ్ ఆఫ్ వింగ్స్ దాని యొక్క సౌండ్. అండ్ ట్రిల్లింగ్స్ అంటే హై మ్యూజికల్ సౌండ్స్ అనమాట. పక్షులు గట్టిగా అరిచే సౌండ్‌ని ట్రిల్లింగ్స్ అంటాం. సో, అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ఆ చెట్టులో ఒక మెషిన్ లాగా, అంటే చిట్టరింగ్స్ సౌండ్ చేసే ఒక మెషిన్ లాగా ఆ బర్డ్ వచ్చింది. ఏ ట్రిమోర్ ఆఫ్ వింగ్స్, ఆ వింగ్స్ షేకింగ్స్ అండ్ ట్రిల్లింగ్స్, హై పిచ్డ్ నాయిస్ ఇదంతా చేయడం స్టార్ట్ చేసింది. ద హోల్ ట్రీ ట్రెంబుల్స్ అండ్ థ్రిల్స్. సో, మొత్తం ఆ చెట్టంతా ఎక్సైట్‌మెంట్‌తో థ్రిల్ ఫీల్ అయ్యి మొత్తం అంతా షేక్ అయిందనమాట ఆ చెట్టంతా. ఇట్ ఈస్ ద ఇంజిన్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. షీ స్టోక్స్ ఇట్ ఫుల్, దెన్ ఇట్ ఫ్లడ్స్ ఔట్ టు ఎ బ్రాంచ్ అండ్ షోయింగ్ హర్ బ్యాడ్ ఫేస్ ఐడెంటిటీ మాస్క్. సో, ఆ గోల్డ్ ఫించ్ అనేది ఈ మొత్తం ఒక ఇంజిన్ లాగా అనమాట. తన ఫ్యామిలీని రన్ చేసేటువంటి ఇంజిన్ అది. ఆ గోల్డ్ ఫ్లించ్ అనేది ఒక ఇంజిన్, లైక్ అన్ ఇంజిన్ రన్నింగ్ హర్ ఫ్యామిలీస్ లైఫ్. సో, అదొచ్చిన తర్వాత షీ స్టోక్స్ ఇట్ ఫుల్ అంటే ఇంజిన్‌ని స్టోక్ జేయడం అంటే దాన్ని ఫీడ్ జేయడం అని అర్థం. సో, దాన్ని ఫుల్‌గా కడుపు నిండా తిన్న తర్వాత దెన్ ఫ్లడ్స్ ఔట్ టు ఎ బ్రాంచ్ ఎండ్. సో, ఎగురుకుంటూ ఫ్లడ్స్ ఔట్ అంటే క్విక్‌గా, లైట్‌గా పక్కకి ఎగురుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. టు ఎ బ్రాంచ్ ఎండ్ ఒక కొమ్మ చివరికి, ఆ చిటారు కొమ్మకి కొమ్మ చివరికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. షోయింగ్ హర్ బ్యాడ్ ఫేస్ ఐడెంటిటీ మాస్క్. సో, దానికున్నటువంటి బ్యాడ్ ఫేస్ ఐడెంటిటీ మాస్క్ అంటే ఆ బర్డ్‌కి, ఈ గోల్డ్ ఫించ్ బర్డ్ ఫేస్ మీద సర్టెన్ మార్క్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క పక్షికి ఒక్కో రకంగా ఉంటాయి గదా! సో, దాని ఫేస్‌ని చూపించడానికి అది ఎగురుకుంటా పోయింది ఆ చిటారు కొమ్మకి, ఆ బ్రాంచ్ ఎండ్‌కి. దెన్ విత్ ఈరీ డెలికేట్ విజిల్ చిర్రప్ విస్పరింగ్స్ షీ లాంచెస్ అవే టువర్డ్స్ ద ఇన్ఫైనైట్ అండ్ ద లాబర్నమ్ సబ్సైడ్స్ టు ఎంప్టీ. సో, మళ్ళీ ఈరీ అంటే మిస్టీరియస్ అని అర్థం. అంటే స్ట్రేంజ్. దెన్ విత్ ఈరీ డెలికేట్ విజిల్ చిరప్స్ విస్పరింగ్స్. సో, మెల్లగా విజిల్ చిరప్ విస్పరింగ్స్ మెల్లగా సౌండ్ చేసుకుంటూ, సాఫ్ట్ సౌండ్ చేసుకుంటూ షీ లాంచెస్ అవే అది ఎగిరిపోయిందనమాట మిస్టీరియస్‌గా. టువర్డ్స్ ద ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే స్కై అని అర్థం. ఎండ్‌లెస్ స్కై. సో, ఆకాశంలోకి ఎగిరిపోయిందది. అండ్ ద లాబర్నమ్ సబ్సైడ్స్ టు ఎంప్టీ. మళ్ళీ అది తన పూర్వపు స్థితికి ఏదైతే ఉందో ఆ లైఫ్‌లెస్ సిట్యుయేషన్‌కి ఎంటర్ అయిపోయిందనమాట ఆ చెట్టు. సో, స్టార్టింగ్‌లో సేమ్ లైఫ్‌లెస్ ఉంది. మధ్యలో ఈ బర్డ్ వచ్చినంక మళ్ళీ విత్ లైఫ్ ఎనర్జిటిక్‌గా మారిపోయింది ఆ వాతావరణం అంతా. మళ్ళీ ఆ పక్షి ఎగిరిపోగానే మళ్ళీ లైఫ్‌లెస్ అనమాట. అప్పటి అందం లేకుండా పోయింది ఆ చెట్టులో. సో, ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ సన్‌లైట్ ఆటమ్ సీజన్‌లో లైఫ్‌లెస్‌గా ఉన్నటువంటి ఆ చెట్టు ఎప్పుడైతే బర్డ్స్ వచ్చినప్పుడు విత్ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. దాని తర్వాత మళ్ళీ అది ఎగిరిపోగానే ఆహ్, మొత్తం ఆ లైఫ్‌లెస్ వచ్చేసిందనమాట ఇక్కడ. అప్పటిదాకా ఉన్నటువంటి అందం లేకుండా పోయింది. అంటే కాంట్రాస్ట్ బిట్వీన్ లైఫ్‌లెస్‌నెస్ అండ్ వైటాలిటీ ఇక్కడ. సో, నేచర్ ప్రెజెన్స్ ఒక చిన్న క్రీచర్ రాగానే నేచర్‌లో ఎంత బ్యూటీ వచ్చింది. ఓ చిన్న బర్డ్ రాగానే ఎంతో బ్యూటీ వచ్చింది. ఆ బర్డ్ లేనప్పుడు అందం లేదు ఆ చెట్టులో. సో, బర్డ్ రాగానే మళ్ళా బ్యూటీ వచ్చింది ఆ చెట్టుకి. అది పోగానే మళ్ళీ లేదనమాట. సో, ఈవెన్ స్మాల్ థింగ్స్ గూడా ఆహ్, కొద్దిగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా ఉంటాయి అనేది ఈ పోమ్‌లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అనమాట. సో, మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.